అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు కదా, అబ్రహాము నేను నిన్ను నీ ఊరిలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ స్వజనుల యొద్ద నుంచి నేను నిన్ను ఎన్నుకున్నాను, కోరుకున్నాను. నువ్వెక్కడికి రావాలంటే నేను నీకు ఇవ్వబోతున్న కానాను అనే ప్రాంతంలో నువ్వు రావాలి. అక్కడే నువ్వు స్థిరపడాలి, అక్కడే నువ్వు బ్రతకాలి, అక్కడే నువ్వు పాతి పెట్టబడాలి. కానీ మరెన్నడూ కూడా నీవు నీ ఇంటికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నిన్ను తిరిగి మరలా నా ఇంటికి గాని నా ఊరికి గాని వెళ్ళినట్లయితే గనక ఇక్కడ దేవుని మాటను నేను తిరస్కరించబడనవుతాను, ధిక్కరించిన వాడనవుతాను, దేవుని మాటను పక్కన పెట్టిన వాడుగా నేను నిలిచిపోతాను. అయితే దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, చూడండి, ఒక్కసారి ఒక ప్రాంతంలో నుంచి, ఒక స్థలములో నుంచి, ఈ యొక్క పాప లోకములో నుంచి మనకు వేరుపడిన తర్వాత మరలా వెనక్కి మనము వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పరిస్థితిలోనైనప్పటికీ కూడా దేవుడు చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఏ క్రమంలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా వెనక నుంచి ఎలాంటి శబ్దాలు వినపడుతున్నప్పటికీ కూడా, అరుపులు వినపడుతున్నప్పటికీ కూడా, కేకలు వినపడుతున్నప్పటికీ కూడా మరలా మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అని ఎవరితో చెప్పాడు? ఆ లోతు కుటుంబంతో దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు ఎంత మాత్రమో కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. ఎవరు చూసారంట? ఏమైపోయిందంట? స్తంభంగా మారిపోయింది, భక్తిహీనురాలుగా నిలబడిపోయింది లోతు యొక్క భార్య. చూసినట్లయితే కనుక అదే క్రమంలో యొక్క అబ్రహాము కూడా మరలా నేను వెనక్కి వెళ్ళవలసి వస్తుందని, దేవుని మాటను ధిక్కరించిన వాడిగా మిగిలిపోతానని, ఇదిగో మరి పెళ్లి చేయాలంటే అక్కడి నుంచే సంబంధం తీసుకురావాలి. వేరే మార్గం అబ్రహాముకి లేదు. ఎందుకంటే అతడు ఎక్కడుంటున్నాడు? కానాను అనేటువంటి అన్య ప్రాంతంలో జీవిస్తున్నాడు గనక అక్కడ ఎవరితో కూడా బియ్యం అందకూడదు గనక, అది దేవుని యొక్క ఆజ్ఞ గనక, అందుకనే మరలా వెనక్కి వెళ్ళవలసి వస్తుందని ఎవరిని పంపించేశాడంట? దాసుని పంపించేశాడు యొక్క అబ్రహాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే రక్షణ పొందిన తర్వాత మరలా మనము వెనక్కి వెళ్ళిపోకూడదండి. అందుకని పౌలు గారు అంటారు కదా, మీరు నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మరి రక్షణ మీద మనం చేసిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, యేసుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరలా పాపం వైపు కానీ, ఈ లోకం వైపు కానీ, మన పాత జీవితం వైపు కానీ మనము చెప్పాలి, మీరు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన చూపు అంతా ఇటు ఉండాలి, మన ముందే మన చూపు ఉండాలి, కానీ వెనక్కి మనము చూడకూడదు. వెనక్కి తిరిగి చూచింది కాబట్టి ఆ యొక్క ఏమైపోయిందంటే లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది కదా. చూసినట్లయితే గనక వెనక్కి తిరగటం అంటే పాత అలవాట్లు, పాత జీవితము, ఈ పాపలోకము, ఇటుగా మరి ఈ యొక్క సమాజంలోకి మనం ఏం చేయకూడదంటే మరలా మనం వెనక్కి వెళ్ళకూడదు. కానీ దేవుని వైపు చూస్తూ, దేవుని భక్తి మార్గములో వాక్య ప్రకారంగా మనం ముందుకే మనం నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అబ్రహాము మరలా వెనక్కి వెళ్ళవలసి వస్తుందని, దేవుని మాటను ఒకవేళ నేను ధిక్కరించిన వాడుగా మిగిలిపోతానేమోనని భయమేసి దేవుని మాటకు కట్టుబడి, దేవుని మాటకు విధేయత కలిగి బాధ్యత అంతా ఎవరి చేతిలో పెట్టేశాడంట? ఎలియాజరు చేతిలో పెట్టేసి ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, నీ మాటకు నేను గౌరవించి, నీ మాటకు నేను విధేయత కలిగి, ఇదిగో నా స్వజనుల యొద్దకు మరలా నేను వెళ్ళినట్లయితే గనక నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను మీరిన వాడిని అవుతాను గనక ప్రభువా, నా దాసుని పంపించానయ్యా, ఆయనకు మీరు తోడయ్యండి, నా కుమారుని కొరకు ఒక చక్కని భార్యను మీరు సమకూరుస్తావా అన్నట్లుగా ఏం చేస్తున్నాడు అబ్రహాము? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకని అబ్రహాము భక్తిపరుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఊరికనే భక్తిపరుడుగా పిలువబడలేదండి, ఊరికనే విశ్వాసులకు తండ్రిగా అయినా పిలువబడలేదు. అతనిలో ఉన్నటువంటి భక్తి, అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఒక భక్తిపరుడుగా అబ్రహామును మనందరికి ఒక మాదిరిగా పరిశుద్ధ గ్రంథంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.